నానమ్మ ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? చేతి పకోడీ చేస్తున్నా. అంటే ఎలా చేస్తారు? బియ్యపిండి దాంట్లో సాల్ట్ వేసి అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ వేసి కొంచెం ఎన్న పోసేసి బాగా కలపాలి. కరివేపాకు వేసి తర్వాత వేసి కలిపేసి బాగా ఇట్లా వేస్తున్నాం. ఇంకోటి ఏదో చెప్పలేదు అనుకుంటా. ఇంకోటి ఏంటి? అదే ఇందాక ఏదో చెప్పావు కదా, ఏదో పేస్ట్ అని. అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. పిండి అంతా వేసి బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి నూనెలో వేయాలి. ఇవి మా నాన్నమ్మ ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తారంట. చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి. అదిగోండి. కడాయిలో ఆయిల్ పోసి కొంచెం సేపు కాగనిస్తుంది. మరగనిచ్చాక ఇవన్నీ అందులో వేస్తారంట. చూడండి. కట్టెల పొయ్యి మీద చేస్తుంది. అలా ఆయిల్లో వేయాలి. అంతేనా? అలాగే వేసేది. ఇప్పుడు ఈ 2 గరిటెలతో తీస్తుంది. ఇది అట్టు తీసేది ఉందే, కొద్దిగా గారి తీసాను. అట్టు తీసారు అట్ల మళ్ళీ అట్టములు కావాలంటే ఇది వచ్చేసి మా నాన్నమ్మ ఇల్లు అనమాట. ఇక్కడ స్టవ్ కింద ఉండిద్ది అనమాట. అది తీసేది ఇదిగోండి, ఇదేననుకుంటా. చూసారు కదా, ఇది ఎలా ఉందో. మా నాన్నమ్మ ఎంత కష్టపడి చేస్తున్నందుకు ఒక లైక్ చేసుకోండి. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. ఇదేనా? ఇప్పుడు ఎలా తీస్తారు? అలా సపరేట్ చేస్తారంట, అతుక్కోకుండా. అసలు నార్మల్గా అయితే ఇగో ఇలా రౌండ్ చేసుకుంటారంట. వీటిల్ని చేతి పకోడీ అంటారంట. చూసారు ఎలా ఉందో? చూడండి, అలా స్ట్రైట్గా అలా చేసుకొని అలా వేసుకుంటారంట. ఇలా రౌండ్గా ఉన్నదాన్ని అలా చేస్తారు. పొయ్యి మీద అయితే ఉన్నాయన్నమాట. ఇది కాలుతున్నాయి. ఇప్పుడైతే తీస్తుంది.